హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్ని మామయ్య చిన్నికి వార్నింగ్ ఇస్తాడు, ఎవరితోటి మాట్లాడొద్దని. ఎందుకు మాట్లాడొద్దన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్తయ్య, ఈ సీరియల్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఎంత అందంగా ఉన్నాను? తెలుగు సీరియల్ హీరోయిన్లా ఉన్నానా? కాదత్తయ్య, పాన్ ఇండియా సినిమా హీరోయిన్లా ఉన్నావు. నాకు పొగడ్తలంటే నచ్చవు కదా. ఎందుకు చిన్ని పొరుగుతుంటే అంతగా మురిసిపోయావు? తనేమీ పొరగలేదు, నిజాలే మాట్లాడింది, అందుకనే మురిసిపోయాను. అయినా మీకు ఒక విషయం తెలుసా? మీ ముగ్గురికి నా అందమే వచ్చింది. మేమిద్దరం మీ పిల్లలం కాబట్టి నీ పోలికలు వచ్చే నమ్మొచ్చు అమ్మా. కానీ చిన్నికెలా నీ పోలికలు వస్తాయి? మేనమామ వాళ్ళ భార్య పోలికలు వస్తాయిలే. ఎక్కడైనా మేనత్త పోలికలు, మేనమామ పోలికలు వస్తాయి, కానీ వాళ్ళ భార్య పోలికలు ఎలా వస్తాయి? ఈ మధ్య వస్తూనే లేవే అయ్యా, నీకు తెలీదు. చిన్ని, నీ డ్రెస్ చాలా బాగుంది. నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇది నా సెలక్షన్ కాదు, మా నాన్న సెలక్షన్. నడవండి, బయలుదేరదాం. చెల్లెలు రెడీ అయిందా అంటే చెల్లెల్లాంటి ఉషా టీచర్ రెడీ అయిందా అని అడుగుతున్నాను. మామయ్య నేను తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. చెల్లెలు కానీ చెల్లెని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు. ఒకవేళ మీ చెల్లెలే బతికి ఉంటే ఇంకెంత ప్రేమ చూపించేటోడు. నా చెల్లెలు బతికే ఉంది, లక్షణంగా ఉంది. అమ్మ, రెడీ అయ్యావా? మెల్లగా మాట్లాడు, ఎవరన్నా వింటారు. టీచర్ అమ్మా అని మాట్లాడు. కింద మామయ్య వాళ్ళు రెడీ అయిపోయారు, నీకోసం వెయిట్ చేస్తున్నారు. నేను రెడీ అయిపోతున్నాను. అమ్మ, నేను రెడీ చేయనా? నువ్వు రెడీ చేస్తావా? అవునమ్మా, నేను రెడీ చేస్తాను. ఏంటి చిన్ని అలా చూస్తున్నావు? ఈరోజు సీతారాముని పెళ్ళి కదా, అయితే నువ్వు సేమ్ అచ్చు పెళ్లి కూతుర్లా ఉన్నావు. అమ్మని పెళ్లి కూతుర్లా చూసే అదృష్టం షష్టి పూర్తయ్యే వరకు చూడరు, కానీ నాకు ఆ అదృష్టం ఇప్పుడే వచ్చింది. చిన్ని, మీ టీచర్ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదా? అమ్మ పిలుస్తున్నట్టు పద. ఏంట్రా అలా చూస్తున్నావు? మెట్ల మీదకెళ్ళి వస్తుంటే మీ ఒక జేజమ్మ వచ్చినట్లుంది. తల మీద కొడితే జేజమ్మ కాదు, దాని అమ్మ వస్తుంది నీకు. ఇంకా 2 వాడిని కొట్టమ్మ. సరదాగా అన్నాడులేండి, ఏమన్నా నిజంగా కొడతానా ఏంటి? వీడు ఎంతైనా నా మేనల్లుడు కదా. మేనల్లుడు ఏంటి అంటే మేనల్లుడు కానీ మేనల్లుడు కదా, అందుక నేను చెల్లెలు కానీ చెల్లెలు అయినప్పుడు వీడు మేనల్లుడు కానీ మేనల్లుడు అవ్వడా ఏంటి బ్రో? అవును, ఇదిగోండి మీ అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న చైన్. అంత మంచిగా జరుగుతుంది. ఇవాళ ఎట్లా అయినా ఈ చిన్నికి చైన్ ఇవ్వాలి. జాగ్రత్త అన్న, పక్కల సత్యంబాబు గిట ఉంటాడు. సరేరా. చూడమ్మా చిన్ని, ఏంటి మామయ్య, మనము సీతారాముల కళ్యాణం కోసం ఎంతో భక్తిగా గుడికొచ్చాం. ఎవరైనా నీకు కనిపిస్తే వాళ్ళతో భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎవరో కనిపించారని మాట్లాడుకుంటా ఉండకు, సరేనా? సరే మామ. కనిపించిన వాళ్ళతో కాలక్షేపం చేయొద్దు అని మీ మేనకోడలికి చెప్తున్నావా, ఇండైరెక్ట్గా నాకు చెప్తున్నావా? చిన్నీకే చెప్పాను సర్లా. చిన్నికి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా, అందుకని తనకు చెప్పాను. అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడంటే వాడు దుర్మార్గుడు ఏమన్నా వచ్చాడా ఏంటి? వీడు గుడికో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేకుండా చేస్తున్నాడేంటి? హలో మేడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేయారు మేడం. వచ్చారా? చచ్చారు నా చేతిలో ఈరోజు. నేను గిట్ట 10 నిమిషాలు వచ్చేస్తాను. ఏంటి చిన్ని డల్లుగొన్నావు? రాజంకులతో మాట్లాడాలనుకుంటున్నావా? అవును, కానీ మామయ్య నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు కదా, ఎలా మాట్లాడాలి? ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు కానీ డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వలేడు కదా. నువ్వు మాట్లాడవచ్చు. ఎలా మాట్లాడాలి? నేను ఏదో ఒకటి చేస్తాను కానీ పద. ఏమైందిరా? ఏం లేదు నాన్న, పొరపాట్లో అరటి తొక్కేశాను. దాని గుజ్జు మొత్తం నా కాలుకి అంటుకుంది. వెళ్ళి నేను వాష్ చేసుకొని వస్తాను. చిన్ని, నాతో పాటు వస్తావా? సరే వస్తా. అమ్మ, వీడేమో కుట్ర చేస్తున్నట్లున్నాడే. అందరు మనలా ఉండాలే, పదా. ఇదిగో అక్కడ మామయ్య వస్తున్నాడు. ఏంటి ఈ మధ్య మామయ్య అంటున్నావు? నువ్వు ఈ మధ్య నాన్న అంటున్నావు కదా, అందుకని నేను మామయ్య అని అంటున్నాను. సారీ నాన్న, మామయ్య అలా మాట్లాడేసరికి నీకు తోటి మాట్లాడకుండా వెళ్ళాను. సరే చిన్ని, నేను అర్థం చేసుకుంటాను. మామయ్య అలా మాట్లాడొద్దంటే ఒకటే ఒక పని ఉంది. నువ్వు టీచర్ అమ్మతో ఫ్రెండ్షిప్ చేసేయి. టీచర్ అమ్మ ఫ్రెండులా మా ఇంటికి వస్తూ పోతూ ఉండొచ్చు. సీతారాముని కళ్యాణం అయిపోయేసరికి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుంది నాన్న. మీ టీచర్ సంగతి తెలుసు కదా. ఏదో ఒక రకంగా టీచర్ని బోల్తా కొట్టించండి మామయ్య. నీ అంత తెలివి లేదు లేరా అల్లుడా. చూడు చిన్ని, ఇక్కడ నేను మీ టీచర్తో మాట్లాడాలని ట్రై చేసిన, ఫ్రెండ్షిప్ ట్రై చేసిన పెద్ద గొడవ అవుతుంది. పైగా మీ మామయ్య కూడా పక్కనే ఉన్నాడు. సంతోషంగా గుడికొచ్చాడు, సంతోషంగా వెళ్ళాడు. నువ్వు కూడా ఏం నాన్న మామయ్యలాగా మాట్లాడుతున్నావు? దేవుడు ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది చిన్ని, నువ్వేం టెన్షన్ పడకు. నా అదృష్టం బాగుంది కాబట్టి మీ అందరినీ గుడిలో చూశాను.
అదే చాలు నాకు సంతోషం. ఏంటి చిన్ని, మామయ్యతో మాట్లాడినాక కూడా ఇంత డల్లుగా ఉన్నావు? నాకు ఒక కోరిక ఉంది. టీచర్ అమ్మ ఇంకా నాన్న ఫ్రెండ్ లాగా మారిపోవాలని, వాళ్ళిద్దరు మంచిగా ఉండాలని నాకు ఒక కోరిక ఉంది. అది జరగట్లేదు, అందుకని ఇలా ఉన్నా. ఏంటి చిన్ని, మామయ్యతో మాట్లాడినాక కూడా ఇంత డల్లుగా ఉన్నావు? నాకు ఒక కోరిక ఉంది. టీచర్ అమ్మ ఇంకా నాన్న ఫ్రెండ్ లాగా మారిపోవాలని, వాళ్ళిద్దరు మంచిగా ఉండాలని నాకు ఒక కోరిక ఉంది. అది జరగట్లేదు, అందుకని ఇలా ఉన్నా.